దేశాయిపేటలోని కల్వరి బాప్టిస్ట్ చర్చ్ సండే స్కూల్ ఆధ్వర్యంలో యేసుక్రీస్తు జయప్రవేశం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హోసన్నా జయమని తలుచుకుంటూ కల్వరి బాప్టిస్ట్ చర్చ్ నుండి గ్రామ వీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి ముఖ్య అతిథులు పాస్టర్ రెవరెండ్ ఎం అబ్రహాం సంధ్యాగారులు మాట్లాడుతూ యేసు ప్రభువు ఈ లోకానికి రారాజుగా వచ్చినందుకు స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ నిజమైన రక్షకుడు పాపులను విమోచించుటకు ఆయనే రాజ్యంలో పాలి భాగస్తులను చేసినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన రాజ్యంలో సమాధానం, నీతి, నెమ్మది, సంతృప్తి ఉంటాయని ఈ లోక రారాజని తెలిపారు. మరియు సూపరింటెండెంట్ బొట్ల జస్టిన్ కుమార్ మాట్లాడుతూ ఆయనే పాపుల రక్షకుడు, ఆయనే పరలోకానికి మార్గం, సత్యం, జీవమని వీరందరూ పరలోకానికి వారసులుగా కావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, సంఘ పెద్దలు, అన్ని విభాగాలు పాల్గొన్నాయి. మంటల ఆదివారం శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం. మా కల్వరి బాప్టిస్ట్ చర్చి సంఘం తరపున సంఘం ఆధ్వర్యంలో సండే స్కూల్ సూపరింటెండెంట్గా మేము పిల్లల ద్వారా మా దేశాయిపేట గ్రామంలో ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనే రక్షకుడు, ఆయనే ఈ లోక విమోచకుడు, ఆయన ద్వారానే పరలోకానికి మార్గం ఉంటుందని, ఆయనే యూదులకు రాజని, ఆనాడు యూదులు యెరూషలేము వీధులలో తిరిగి ఆయనను యేసు ప్రభుల వారికి యూదుల రాజుకు జయము జయమని వారు ఆనాడు నినాదాలు చేస్తూ ఖర్జూరం మట్టలు పట్టుకొని వారి క్రీస్తును ఘనంగా రాజుగా చాటించినటువంటి అలాంటి సంఘటనని మేము కూడా మా కల్వరి బాప్టిస్ట్ చర్చ్ తరఫున సండే స్కూల్ పిల్లల తరఫున మా దేశాయిపేటలో ప్రకటించాం కనుక దాని ద్వారా మీ అందరికీ శుభములు కలగాలని, మీరందరూ పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రజలందరికీ తెలియజేస్తూ సంఘం ఆధ్వర్యంలో మీకు శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ప్రత్యేకంగా 2024 పామ్ సండే శుభములను తెలియపరుస్తూ, యేసుక్రీస్తు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఒక రారాజుగా యెరూషలేములో ప్రవేశించిన సందర్భంలో ప్రజలందరూ కూడా యేసును స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ మహిమపరిచిన సందర్భాలని పురస్కరించుకొని ఈ సందర్భంలో మేము కూడా ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ యేసుక్రీస్తే రక్షకుడని, యేసుక్రీస్తు పాపులను విమోచించుటకు వచ్చిన రారాజు అని, ఆయన రాజ్యంలో మేము కూడా పాలిభాగస్తులము అయిన వారంగా అనేకులు ఆయన రాజ్యంలో ఉండాలని కోరటానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి మేము వచ్చాం. యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో సమాధానం, యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో నీతి, యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో నెమ్మది, తృప్తి, మానవునికి సంతృప్తి అనేది దొరుకుతుంది. కనుక ఆయన రాజ్యంలో ఉండటానికై మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రత్యేకంగా యేసుక్రీస్తు మాత్రమే ఈ లోకానికి మానవులను రక్షించడానికి వచ్చిన రారాజు అని, ప్రభువని గుర్తించి ఆయనందు విశ్వాసం ఉంచాలని ప్రభువు నామం నేను కోరుతూ మీకందరికీ శుభములు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.